రేపే సంకష్టహర చతుర్థి. అలానే బుధవారం కూడా రేపు ఎవరైతే గుమ్మంపై సాయంత్రం 6:30 నుండి 7 గంటలలోపు ఇది చల్లుతారో అలాంటి వారికి ఒక్క క్షణంలోనే పాపాలు, దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ, దోషాలు, గ్రహ బాధలు, గ్రహ పీడాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు రేపు బుధవారము, అలానే సంకష్టహర చతుర్థి. బుధవారంతో సంకష్టహర చతుర్థి కలిసి రావటం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. అయితే రేపు బుధవారము అలానే సంకష్టహర చతుర్థి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారం చేయండి. బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం. అలానే సంకష్టహర చతుర్థి అన్న గణపతికి చాలా ఇష్టం. అందుకే బుధవారంతో సంకష్టహర చతుర్థి కలిసి వచ్చిన తిథి, వారం, నక్షత్రం ఎంతో మంచి రోజు రేపు. కాబట్టి రేపు గుమ్మంపై ఇది చల్లటం వల్ల ఖచ్చితంగా మీ బాధలు, దోషాలు, కష్టాలు, డబ్బు సమస్యలు, ఇంట్లో గొడవలు ఇవన్నీ తగ్గిపోతాయి. మన కోరికలను ఇట్టే తీర్చేవారే గణపతి. అంతేకాదు మన అన్ని పనుల్లో ఆటంకాలను తొలగించేవారే గణపతి. అందుకే మనం పూజ చిన్నది పెద్దది అని కాకుండా మనం చిన్న నిత్య పూజ దగ్గర నుండి మొదలు పెడితే వివాహాది శుభకార్యం, నిండు నూరేళ్ల జీవితానికి నాంది పలికే వివాహాది శుభకార్యం వరకు కూడా ఈ యొక్క గణపతిని ముందుగా పూజించే ఆనవాయితీ భారతీయులది. అయితే గణపతి అందరి ఇళ్లల్లో అవైలబుల్ ఉండరు. అంటే కొంతమంది ఇళ్లల్లో విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ మన అందరి ఇళ్లల్లో, భారతీయుల ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉండే పసుపుతో గణపతిని తయారు చేసే పద్ధతి కూడా ఉంది. ఇక ఎక్కడైనా సరే పూజ జరుగుతుండే పసుపుని తీసుకొని మనం సహజంగా పూజ చేస్తే చాలు, ఖచ్చితంగా అక్కడ పసుపు కుంకుమ ఉండవలసిందే. అలా పసుపుని తీసుకొని ముద్దలా తయారు చేసి దానికి ముక్కు, చెవులను పెట్టేసి ఇక పసుపు గణపతి అని పిలుస్తూ ఉంటాము. అలా ఏ పూజైనా, ఏ శుభకార్యమైనా, ఏ వ్రతమైనా ముందుగా గౌరీమాతను అలానే పసుపు గణపతిని తయారు చేసి తమలపాకులో పెట్టి వక్కను, అలానే అక్షంతలు, జంజిరాన్ని సమర్పించి పసుపు కుంకుమతో అర్చించి నైవేద్యాలు, దీపధూప సమర్పణ చేసి ఆ తరువాత మిగతా పూజా కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము. అలాంటి గొప్ప స్థానం ముందుగా గణపతికి మాత్రమే ఇస్తుంటాము. ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అన్న, ఏదైనా పూజా వ్రతము, వివాహాది శుభకార్యాలు, ఇలా చిన్న శుభకార్యం నుండి పెద్ద శుభకార్యం వరకు ఖచ్చితంగా గణపతిని పూజించవలసిందే. ఇక అలాంటి గణపతికి ఇష్టమైనటువంటి రోజు బుధవారము, అందులోనూ రేపు సంకష్టహర చతుర్థి. ఇక ఈ రెండు కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు రేపు బుధవారము, సంకష్టహర చతుర్థి. కాబట్టి గుమ్మం పైన ఇది చల్లితే సకల దరిద్రాలు తొలగిపోతాయి. గుమ్మం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. మనం లోపలికి రావాలి అన్నా, బయటికి వెళ్ళాలి అన్నా, ఎంత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మన యొక్క ప్రధాన ద్వారం నుండే వెళుతూ ఉంటాము, ప్రధాన ద్వారం నుండే వస్తూ ఉంటాము. కొన్నిసార్లు బయటకు వెళ్ళి వచ్చే సమయంలో కాళ్ళను కూడా కడుక్కోకుండా లోపలికి వెళుతూ ఉంటాము. అలాంటి సమయంలో సింహద్వారం దగ్గర చెడు శక్తులు కానీ, చెడు అంటే మన శరీరానికి హాని కలిగించే చిన్న చిన్న చెడు బ్యాక్టీరియా కానీ అక్కడ ఎక్కువైపోతూ ఉంటుంది. అందువల్ల నెగటివిటీ అనేది ఎక్కువగా సింహద్వారం వద్ద ఏర్పడుతుంది. ఇక నెగటివిటీ నుండి దుష్ట శక్తులు పుట్టుకు వస్తాయి. ఎక్కడైతే శుచి, సువాసన, శుభ్రత ఉండదో అక్కడే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకే మనం కూడా జ్యేష్ఠాదేవి రాకుండా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా రేపు సంకష్టహర చతుర్థి బుధవారం రోజున సింహద్వారంపై ఇది చల్లండి. ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి చెడు శక్తులు అన్నీ కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక గణపతి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులు అవుతారు. అదేవిధంగా రేపు బుధవారం సంకష్టహర చతుర్థి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఎర్రని పుష్పాన్ని పసుపు నీటిలో వేయాలి. అంటే ఒక ఎర్రని మందారం పూని పసుపు నీటిలో వేసి ఆ నీటిని గణపతికి సమర్పించాలి.
ఆ తరువాత మనం గణపతికి ఎంతో ఇష్టమైన గరికను, గన్నేరు పూలను కూడా సమర్పించాలి. అయితే రేపు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి బయట ముగ్గులను పెట్టి ఇంటి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో గణపతి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఉంటే అంటే విగ్రహానికి కానీ ఫోటోకి కానీ అభిషేకం చేయాలి. ఆ తరువాత ఎర్రని పుష్పాలు ఏవైనా సరే గరిక, గన్నేరు పూలు లేదా ఎర్రని మందారం పూలు సమర్పించాలి. ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోవాలి. అందులో ఒక పసుపు దారాన్ని 5 పోగులుగా వేసి అంటే పసుపు దారం మీ దగ్గర లేకపోతే తెల్లని దారాన్ని తీసుకొని 5 పోగులుగా చేసి ఆ తరువాత దానికి పసుపుని రాసి ఆ యొక్క దారాన్ని ఆ ప్లేట్లో పెట్టేసి అంటే మనం తీసుకున్నటువంటి రాగి ప్లేట్లో పెట్టేసి ఆ తరువాత ఆ దారాన్ని మన యొక్క కుడి చేయికి కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటే రేపు పూజ పూర్తయ్యాక దీపధూప నైవేద్యాలు పూర్తిగా పూర్తయ్యాక ఆ పూజలో ఈ దారాన్ని పెట్టేసి గణపతికి ఇష్టమైనటువంటి కుడుములు కానీ, ఉండ్రాళ్ళు కానీ, తాలికల పాయసం కానీ లేదా మోదకలు కానీ సమర్పించేసి ఆ తరువాత పూజ దీపధూప నైవేద్యాలు సమర్పించేసి ఓం గం గణేశాయ నమః అని 11 సార్లు జపించేసి ఆ తరువాత ఆ పసుపు రంగు దారం ఉంది కదా, మనం తెల్లని దారానికి పసుపు రాసి ఆ దారాన్ని మనం పూజలో పెట్టేసి మనం రాగి ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ ఏదో ఒక ప్లేట్లో పెట్టేసి పూజలో పెట్టాం కదా, ఆ దారాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కుడి చేయికి కట్టుకోండి. ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా కుడి చేయికి కట్టుకోండి. అలా కట్టేసుకుంటే మీ యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక మీరు వెంటే శ్రీరామ రక్షగా ఆ దారం ఉంటుంది. మీ ఆపదలో మిమ్మల్ని రక్షిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలను మీకు దూరం చేస్తుంది. అంతేకాదు అనుకోని ఆపదల నుండి కూడా రక్షిస్తుంది. చాలా పవర్ఫుల్గా మారుతుంది ఆ పసుపు రంగు దారం అనేది. ఇక అదేవిధంగా రేపు ఈ విధంగా పూజను పూర్తి చేసుకొని మీరు పెట్టిన ప్రసాదాలను దైవానికి సమర్పించేసి ఆ తరువాత ప్రసాదాలను తీసుకొని ఇంట్లో ఉండేవారంతా భుజించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా రేపు పిల్లల చేత కూడా గణపతికి అక్షంతలను వేయించి ఎర్రని పుష్పాన్ని సమర్పించమని అలానే గరికను సమర్పించమని చెప్పండి. అలా చేయటం వల్ల వారి బుద్ధి, బలం, జ్ఞానం, ఆరోగ్యం పెరుగుతుంది. చదువులో ఆటంకాలు తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. చాలామంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా ఇంకొంతమంది అయితే రకరకాలుగా సమస్యలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక డబ్బు లేక లేదా ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు ఇలా ఉండటం వల్ల వారు ఎప్పుడు మనశ్శాంతిగా లేకుండా వారు ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ అందులో నుండి ఒక్క కోరిక కూడా తీరకపోగా పైగా కష్టాలు వచ్చి పడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ దూరమైపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ చిన్న పరిహారం పాటించండి. అయితే గుమ్మం పైన ఏది చల్లాలి అంటే ముందుగా రేపు ఇల్లు తుడిచేసి అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేశాక ఇంటి సింహద్వారం దగ్గర ఉన్న గడపను శుభ్రం చేసి గడపను పసుపు కుంకుమతో బియ్యం పిండితో అలంకరించేసి ఆ తరువాత ఈ పరిహారం చేయండి. ఇక సాయంకాలం మాత్రమే చేయండి. అప్పుడే దైవానుగ్రహం కలగడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే సాయంకాలం మాత్రమే ఈ పరిహారం చేయడానికి ప్రయత్నించండి. ఇక తరువాత రేపు ప్రతి ఒక్కరూ ఓం గం గణేశాయ నమః అని 11 సార్లు ఖచ్చితంగా అనుకోండి. ఆ తరువాత ఒక రాగి చెంబు అంటే మనం అందరం వాడుతూ ఉంటాం కదా కలశానికి రాగి చెంబు, ఆ యొక్క రాగి చెంబుని తీసుకోండి. అందులో నీటిని పొయ్యండి. ఇలా నీటిని పోసే సమయంలో గంగాదేవి ఆవాహయామి అనుకోండి. ఆ తరువాత మీరు అందులో చిటికెడు పచ్చకర్పూరం నలిపి పొడిలా చేసి అందులో వేయండి. అలా వేసే సమయంలో మీరు ఖచ్చితంగా గణపతిని తలుచుకుంటూ ఉండాలి. అంటే ఓం గం గణేశాయ నమః అనుకుంటూ ఉండాలి. ఆ తరువాత అందులోనే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేయండి. అలానే 5వ గరిక అంటే గరిక ఉంటుంది కదా, దర్భగడ్డి అంటాము, ఆ దర్భగడ్డి వేయండి. అందులోనే ఒక ఎర్రని గన్నేరు పువ్వు కానీ మందారం పువ్వు కానీ వేయండి. అలా వేసేసాక దానిని మీ చేతుల్లో పట్టుకొని ఓం గం గణేశాయ నమః, మా కష్టాలన్నీ తీరిపోవాలి, మా కోరికలు నెరవేరాలి, మా ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉండొద్దు అని గణేశుణ్ణి పూజించి ప్రార్థించి మనసులో తలుచుకొని ఆ తర్వాత ఆ నీటిని తీసి మీ గుమ్మంపై చల్లండి. ఆ తర్వాత మీ గుమ్మం పై భాగంలో గుమ్మం పైన, సింహద్వారం పైన, తలుపుల పైన చల్లేసి మిగిలిన నీటిని ఇంట్లో గోడలపైన చల్లేసి ఆ తర్వాత మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పొయ్యండి.
తులసి చెట్టుకు తప్ప ఇతర ఏవైనా పెద్ద వృక్షాలకి పోస్తే ఇంకా మంచిది. ఇక ఇలా ఏదైనా వృక్షానికి కానీ మొక్కకి కానీ ఆ నీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఖచ్చితంగా ఎవరు తొక్కకూడదు. అలాంటి ప్రదేశంలో పొయ్యండి. ఇలా రేపు చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా పడే ఇబ్బందుల నుండి బయటపడతారు. పిల్లల బుద్ధి బాగుంటుంది. ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. తెలుసుకున్నారు కదా. రేపు సంకష్టహార చతుర్థి బుధవారం రోజు గుమ్మంపై ఏది చల్లితే మంచి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం మన సొంతమవుతుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.